ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఒకటి కావాలనుకొని కాలేకపోయిన ఇద్దరు షికార్లు తిరిగొస్తున్నారా? ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. ఇంట్లో భార్య గురించి పట్టించుకునే తిరుగుండదు గాని నిన్ను వెంటేసుకుని తిరగమంటే ఊరంతా ఏంటి ప్రపంచం అంతా తిరిగొస్తాడు. అంతేనా? అలా అంటానని అనుకున్నావు కదా? అనను. ఎందుకంటాను? ఇప్పుడు నువ్వు శ్రీనుబావతో బయటికి వెళ్ళావు అంటే నా కోసమే అని నాకు తెలుసు కదా. మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నీ కప్పు చెప్పినప్పుడు అది తీర్చాలి కదా. జరగకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు అదే పని మీద ఉంటావని నాకు తెలుసు. ఇంతకీ మాట్లాడావా? నిన్నే అడిగేది, మాట్లాడావా లేదా? ఏమన్నాడు? సరే అన్నాడా? నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వెలాగూ చెప్తావు, అది నాకు తెలుసు. బావేమన్నాడో అది చెప్పు. ఒప్పుకున్నట్టే. తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఒప్పిస్తావన్న నమ్మకం నాకుంది. ఈ ఐడియా నాకు ముందే వచ్చుంటే ఎంత బాగుండేది. టైం బ్యాడ్. లేదంటే ఈ పాటికి ఇద్దరం కలిసిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. సర్లే, ఒప్పించావు కదా, అది చాలు. అయ్యో, శ్రీను బావ నా సొంతం అవుతున్నాడంటే ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా నాకు మా నాన్నని చూపించు చారు. చూపిస్తాను. ముందు ఈ ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు, సరేనా? ఇన్ని రోజులు నా వైపు చూడని శ్రీను బావ ఈ రోజు నాతోనే ఉంటాడన్న ఆలోచనే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. ఈరోజే మా ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాలి. కాదు 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 కాదు, నేనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.